మంత్రి కొండా సురేఖ ముందే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి అవమానం జరిగింది. నీలం మధు చెంప పగలగొట్టాలి అనుకున్నానంటూ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య కాటా సుధారాణి కొండా సురేఖతో చెప్పారు. కొండా సురేఖ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నోటికి వచ్చినట్లు తిట్టారు. ఎన్నికల సమయంలో తన భర్తను ఎన్నో మాటలన్నారని, ఏ తప్పు చేయని తన భర్తపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నీలం మధు అవమానంతో తలదించుకోగా పక్కనే నిల్చుని ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ మౌనంగా ఉండిపోయారు. ఈ వీడియో జిల్లాలో వైరల్ గా మారింది. దీంతో నీలం మధు గెలుపునకు కాటా శ్రీనివాస్ గౌడ్ సహకరించడంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినిమా గెలిపాడా 2000 ఓట్లు. రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాను. ఆయన మాట్లాడిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఎంతో తను అంటారు తప్పించి ఏదైతే మాట్లాడు అలాంటిది దీని గురించి మాట్లాడారు. నిజంగా మీరేమనుకోండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నా. నా భర్త నా మీద రైట్స్ ఎవరికి లేదు, తప్పు చేయలేదు కదా. అట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాటలు ఏది పడుతుంది. కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి ఒక లీడర్కి ఉండాల్సింది ఎథిక్స్. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినిమా గెలిపాడా 2000 ఓట్లు. ఇంతవరకు ఎవ్వరు మాట్లాడారు. ఇప్పుడు నిజంగా ఎవరు మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాను. ఆయన మాట్లాడిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఎంతో తను అంటారు తప్పించి ఏదైతే మాట్లాడు అలాంటిది దీని గురించి మాట్లాడారు. నిజంగా మీరేమనుకోండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నా. నా భర్త నా మీద రైట్స్ ఎవరికి లేదు, తప్పు చేయలేదు కదా. అట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాటలు ఏది పడుతుంది. కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి ఒక లీడర్కి ఉండాల్సింది ఎథిక్స్. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే